విఘ్నహరం దేవం పార్వతీ ప్రియనందనం సర్వసిద్ధి ప్రదాతారం వందే శ్రీ గణనాయకం వందే శ్రీ గణనాయకం. ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళి లోలా నమో నమో ఆశ్రిత జనపాల దయా కిరణముల ప్రసరించే మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెన
చంద్రులే చక్రాలుగా 4 వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రము కాగా ప్రళయకాల పర్జన్య గర్జనక భీషణ శంఖము పూరించి పాశుపతంగును సంధించి త్రిపురాసురులను వధించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా నమో నమో తాండవ కేశీలోలా నమో నమో ఆశ్రిత జనపాల నమో నమో తాండవ కేశీలోలా పరమేశ్వర, ఈ త్రిపురాసుర సంహార విజయ సమయాన నా దుఃఖమనం ఏమిటది దేవేంద్ర? నారాయణ నారాయణ, జగదీశ్వరుడు మీకు తెలియనిదేమున్నది? నీ దయ వల్ల ఇప్పటికీ ఈ గండం గడిచింది. కానీ మళ్ళీ ఏ అసురుడో తలెత్తుతాడు, తపస్సులు చేస్తారు, మీరు వరాలు గుమ్మరిస్తారు. వాడు అజేయ బల సంపన్నుడై విశ్వాన్ని గజగజలాడిస్తాడు. ముఖ్యంగా దేవేంద్రుణ్ణి ముప్పతిప్పలు పెడతాడు. పాపం దివిజ నాయకుని బ్రతుకు దినదినగండంగా ఉన్నది. అవును ప్రభు, తరతరాలుగా సాగుతున్న ఈ దేవదానవ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేసి విశ్వంలో సుస్థిర శాంతిని నెలకొల్పమని అర్థిస్తున్నాం. అమరాధిప, నీ ఆందోళన మాకు అర్థమైంది. ఈ విశాల విశ్వభ్రమణానికి మూలమైన ఆధార చక్రానికి అధిపతులు ప్రకృతి పురుషులైన కామేశ్వరి కామేశ్వరు. జగతికి మహోదయమైన విలయమైన వారి సంయోగ వియోగాల వల్లనే సంభవిస్తాయి. కనుక పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ అనర్థము లేదు, రాదు. శ్రీహరి చెప్పింది సత్యం. నిరంతర శక్తి సంయుతులమై దుష్ట శక్తులను అరికడతాం. విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడుతామని అభయమిస్తున్నాం. ఏం దేవేంద్ర, నీ భయం తీరినట్టేనా? నారాయణ నారాయణ, భయాల వల్ల భయాలు తీరినా అసుర జాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు. ఏం దేవేంద్ర? అవునవును, త్రిపురాసురులు అంతమైన వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు. వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని. ఎవరు? మూషికాసుర గజాసురుడా? సందేహాసుర, అమేయ బల సంపన్నుడు, అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటో. మిత్రులు గజాసురులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, ఇంతవరకు నీవు రాలేదనే ఎంతో ఆరాటపడుతున్నావు. అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత సాగు చేయుట తగునా? జరిగిన ఘోరం విన్నావుగా? విన్నాము, విచారించినాం. చేయవలసినది చింతించడం కాదు, ఈ చెడుకంతటికి కారణభూతులైన వారిని అంతమొందించడం. అది మనకు సాధ్యమవుతుందా? నీ భుజబలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది. మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే. నారాయణ నారాయణ, కయ్యాల
జడదారికి 1000 వందనాలు. సతహా జయోస్తు. నారద, సంతతా జయోస్తు. అలా గజాసురుల వారు కూడా వెంచేశారు అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుగుతున్న సంతాప సభ కాదు కదా? కాదు, బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ. ఓహో, కైలాసంలో కూడా ఇటువంటి సభే జరిగింది. ఎటుల కైలాసంలోనూ సభ జరిగినట. ఆ కోలాహలము, ఆ విజయోల్లాసము, ఆ నృత్యగానములు, వేడుకలు. నారద, వందనలు చాలించి విషయమునకు రా. ఆ సభలో ఏమి జరిగినది? ఏమున్నది? హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే దేవతలను మేమంతం చేయబోతున్నాం. ఏం గజాసుర? అవునవును నారాయణ, ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు, ఫలితములు సాధించలేకపోయారు. బాపు కారణం ఏమిటి? అదే మాకు పట్టుకున్న సందేహము. విన్నవిస్తాను వినండి. ఆ దేవతలు మీకన్నా బలవంతులు కాదు, సంగ్రామ చతుర్ల కానే కాదు, మరి మంత్రతంత్ర విద్యాధికుల కాదు కాదు కాదు. కానీ వారు శీలవంతులు, ధర్మపరాయణులు. అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నారు. ఎటుల మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా, ధర్మచితులుగా చేస్తాం. అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం? శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు దేవతలకు అపజయం లేదని, రాదని శ్రీహరి నొక్కి వక్కాడించాడే. మరి అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హన్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదాం. మిత్రమా, ఆ పరమేశ్వరుని పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటాడించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలను సృష్టించే బాధ్యత నాది.
ఏమిటిది? ఏమిటి వేళ? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అభినయం చేశావు. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణి విలాసము? ఎటుల స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లాలే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయము సాధించి విరోధించినాము. ఎటుల మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించడం ఎందులకే భామిని? ఎందుక? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శార్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కదలని ఆ రాజబొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్రతంత్ర మహిమాన్వితమైన మాకులేని శక్తి కాపాడుతుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని మించిన శక్తి మరెవరికీ లేదు. ఈ 16 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలభస్సులు చేసి నిర్వీర్యులను కావించి మేమే విశ్వవిజేతమని ప్రకటిస్తాం. ఏ శక్తి మా కంటే వస్తుందో చూస్తాం. నేనే ఏకయాత్రకు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగ్గా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభాన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊడిగం చేయించమంటావా? ఎటులా దైవదత్తములైన శక్తిని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీక. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురి కావు. వైలో విధ్వంసమే తక్షణ కర్తవ్యం. ఆవేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు. ఓం నమః శివాయ. నిరంతర నియమ నిష్ఠాగరిష్ఠ సకల ముని గణ శ్రేష్ఠ అమేయ తపోబల సంపన్న అత్రినందన పరమ పావన త్రిభువన సంపూజిత దుర్వాస మునీంద్ర స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్యం రామాజాస్తే ఎంతో భక్తి ప్రపత్తులు
కాంతులతో దూర్వాస మహామునికి స్వాగతం ఇవ్వబోతున్న ఇంద్రుని క్షణకాలంలో మదోన్మత్తులు చేసి పదవీ భ్రష్టుని కావించదను చూడండి. దేవేంద్ర, మీ స్వాగత సత్కారాలకు మేమెంతో సంతుష్టులమైనాము. మీకు సర్వదా విజయం కలగడానికి ఇదిగో ఎంతో మహిమాన్వితమైన ఈ విజయమాలికను అనుగ్రహిస్తున్నాం. ధరించి ధన్యులోకము. మహాప్రసాద్. ఏమి అతి సామాన్యమైన ఈ పూలహారమా త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రుడు ధరించున్నది? దేవేంద్ర, ఈ నిర్గంధ కుసుమహారం వల్లనేనా మాకు విజయం లభించినది? ఏమి ఈ బడుగు తాపసుని ప్రగల్భము? అమరేంద్ర, వైరి మస్తక విచ్ఛేదన సమర్థమైన వజ్రాయుధమే మా అండనుండ ఈ తుచ్చహారము మాకేలా. మదోన్మత్త దురహంకార చిత్త, ఏ అధికార దర్శనంతో మమ్మల్ని అవమానించావో ఆ అధికారం త్వరలోనే నశిస్తుంది. రాక్షసులచే ఓడించబడి పీడించబడతాం. ఇది మా శాపం. మహర్షి, 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 మహర్షి. ఏమైంది? నాకేమైంది? నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? నాలో ఎందుకు ఇంతనం ప్రవేశించాను? నారాయణ, నారాయణ. మహేంద్ర, ఇదంతా మూషికుని మాయ. నిన్ను పదవీచ్యుతులు చేయడానికి తన శక్తిని ప్రయోగించి నీ చేత ఈ ఉన్నత ప్రేలాపన చేయించాడు. మూషికుడా? నారాయణ, నారాయణ. అభివాదాలు జగన్మాత, అభివాదాలు. నారద మహర్షుల కారణం లేనిదే కలహ భోజలు కదలిరారే. కార్యకారణ నిర్ణీతం. నీకు తెలియందేముందన్నా, నీ క్షేమం గురించే ఒక్క మాట చెప్పిపోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి. గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా. పరమేశ్వర అంటే చాలు పరిగెత్తుకు వెళ్లి వరాలిచ్చి మరీ వస్తారు. భోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయం, మాయలు తెలియని మహాదేవుడు. నారాయణ, ఆగ్రహించకు తల్లి. సతిగా పతిదేవుని సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ, నారాయణ. భవాని, కలహభోక్త మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ, నారాయణ. ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడో కానీ మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తాను. నారాయణ, నారాయణ. స్వామి, గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది. కానీ అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలివ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం నాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది కలుగుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మతనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న మహాభక్తుని చూడు. ఓం
పరమేశ్వర, భక్తవత్సలుడు అని కరుణామయుడు అని అంటారే మరి. ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసునకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. ఆగు గజాసుర, ఆగు. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంతకోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల గణారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శివతేజస్సు గజాసురుడి గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. నిరంతర భోగపరాయణ ఈ స్వర్గాధిపత్యము మాకు అప్పగించి మాకు దాసుడవు కమ్ము, లేదా నీకు దిక్కున్న తోటికి పోయి చెప్పుకోము. నీ కిరీటము దేవర వారికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ఎటుల చండాసుర, చండాసుర, ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభుని ప్రకటించండి. చేజిక్కిన అమరులను చెతకొట్టండి. అప్సరసలను, అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞయాగాదులను ధ్వంసం చేయండి. చూడండి. నమో వాణివల్లభ పద్మసంభవ, నమో విధాత పరబ్రహ్మస్వరూప, పారిమాం పారిమాం. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంటకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు, ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడిదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు సృష్టిలో ఇంతవరకు లేడు. అయితే ఆ అసురుణ్ణి అంతమందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుని మదమలసాలంటే అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అగుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించనేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరునే శరణు వేడండి. ధన్యోస్మి, ధన్యోస్మి. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలి. అవును తల్లి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాట. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావాల్సిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుని చేయడం ఎలాగా? అడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ,
ఓం నమో నారాయణ. హే పరమపురుష, పరంధామ, కౌస్తుభధామ, పాహిమారే, పాహిమా. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి కరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్ళి పరమేశ్వరుని బంధవిముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు సరనామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదర. ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాలి.
వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం ఆనందానుభూతి. నామాలతో కొలువబడేవాడు. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా ఆకలిగా ఉందమ్మా. తొందరపడుతున్నాయన. తొలి ప్రార్థన నా చేస్తూనే జరగాలి. నాయన నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పెళ్లి చేయమంటావా? రాక్షసులకు పెళ్లి చేయమంటావా? అవేవీ వద్దు కానీ నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చొని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేదారినివ్వకు. ఓ అలాగే. అమ్మా నీ ఉండాలి తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? ఈ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి దాస్తులే. నారాయణ నారాయణ. దేవరా అందుకు తగుల మారి నారదుడు వస్తున్నారు. సందేహాసురా, ఆ జనదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలగబుద్ధి ఎలగబుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువైన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ మాది మా నామమునే చెప్పు. జపించము నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట కంఠ శోష తప్ప ఆ హరినామస్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈ నాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? ఏమా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మాలోకపు మధురసం చవిచూడు, చవిచూడు. నమో అసురాయణ. మేయ బల సంపన్న అసురకుల శోభ, ఋషిక సార్వభౌమ, నమో నమః, నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ పని? నారాయణ. ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద, అమృతపానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలేనా? ఏమిటి? ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించావా? ముషికాసుర, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి కజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణకారిణి మాయావిలాసము ఎటులా మా వంటి జడదారుల పైన కాదు, చేతనైనా ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం.
పరమేశ్వరిపై? అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుని రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశారో చూడు. చూచెదను. నారాయణ నారాయణ. శివదీక్ష దేవరా ఒక చిన్న సందేహం. సందేహాసుర, దేవరా అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షణ భగ్నమనరుస్తా. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే కొండు. ఎవరు మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళటానికి వీల్లేదు. వేలడంత లేవు, మమ్మల్ని అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? జై మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా, నువ్వు తింటున్నది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ చూస్తేనే నోరు కోనేరవుతుంది. నాకు రెండు. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. ఒక అర్భకులు చేయించలేకపోయా. చూడండిరా, మా మనోవిభ్రమణ జ్ఞాన శక్తితో ఆ పాలని పిచ్చిగత్తులు వేయిస్తా. దేవరవారి శక్తిని కుప్పిగంతులు విధించాడు. గుర్తుంది మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొనిన క్షణంలో వీడి గర్వం అణచగలడు. ఇది తరుణము కాలహరణమైన కార్యము చెడిపోవాలి.
ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయమని. దండం పెట్టు ప్రభు గారికి దండం పెట్టు ప్రతాపమంతా చూపెట్టు గజ్జలు కల్లల గంతులు వేయి గజ్జలు కల్లన గంతులు వేయి వినోదాలతో వింతలు చేయి కంబళం కప్పిస్తాడు కంబళం కప్పిస్తాడు బంగారపు తోడు పేయిస్తాడు శివమూర్తి చేసిన నాట్య కౌశలం తిలకించండి గంధర్వులు మా ఆటపాటలకు సిగ్గుతో తలవంచాలండి కన్వవశమున మేము వేషాలు వేశాము దేశ దిమ్మలమై యాచింపవచ్చాము గలిగిన ధర్మ ప్రభువులు మాట తప్పని మహారాజులు అడిగిన దానికి కాదనబోదు అడిగిన దానికి కాదనబోదు ప్రాణమైన సరే ఇచ్చేస్తారు
భక్తులు మీరు అలా మీ ప్రదర్శన మనకు మెచ్చినాం. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివులకు మేమేం తీసిపోం. అది నిజమే. అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసుర వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. రత్నారా, మణిమాన్యారా, మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపటలేకటారులే దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరములో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినింటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడనని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసేయటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనాన్ని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ. గజాసుర, అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. సాంబ సదా శివ శంభో శంకర పరమ దయాకర భక్త శంకర నంది వాహన నాగభూషణ పాలలోచన భయ విమోచన పాలకూట విషకంఠాభరణ చంద్రచూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సన్నుత. అండపిండ బ్రహ్మాండమునంతా నిండి ఉన్నవో అఖిలాండేశ్వర దీనుల దాచే దీన శరణ్య భక్తుల గోచే పరమ పావన నామర వినవా రావా 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 రావా. శంభో శంకర సాంబ సదా శివ శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. శంభో శంకర సాంబ సదా శివ శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. స్వామి శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాము. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ దానికి ఎంత శిక్ష విధిస్తావా ప్రభు? నీ కొలువుకు నెలవై అనంత కోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని
అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కలలు చేస్తావా ప్రభు? గజాసుర, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్తను. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రలోభనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచాల, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా? జై మాతా! అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేస్తాను. జై మాతా! జై మాతా! ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ 3వ నేత్రంతో భస్మం చేశారా? ఈ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దత్తు చేశారు. ఈ శోభనైన పరిస్థితి, ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ ధర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి,
మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం, అంటే యమస్థానం. మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు. అదిగో ఆ చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసుకోవడం. నాయన, నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేజేసిలా చంపుకున్నాను. శివ కోపానికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు దశ దిశలు వెతికాడు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజానము మాత్రము దొరికినది. పరమేశ్వర, ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠగా వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేదు. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్ముడు. మూషికుని అంతమొందించుటకై అవతరించిన. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు దిరూపుడు కావాలని కదా దైవ నిర్ణయం. ఏనుగు తల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి గుర్తు. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాను. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవుడు పరమేశ్వరుడు. వందనాలు. శ్రీరస్తు. వందనాలు. శుభమస్తు. వందనాలు. జయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.